చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. షాండికి దిండు కావాలంట, వేసి తొక్కుతుంది చూడండి నన్ను. వాళ్ళన్న సక్కాయ నా మీద పడింది, పైన తాడు మీద ఉంటే వాళ్ళన్న సక్కాయ పెరుక్కోవాలంట. నన్ను తొక్కి లాక్కుంటుంది చూడు. భలే షాండిగాడు, లర్నా కొడుకు. ఏది వాళ్ళ అన్నది ప్యాంట్ కానీ సక్కాయ కానీ చూసిందనుకో మా దగ్గర ఈడ్చుకుంటుంది, లాక్కుండా వచ్చేది. పైకి రా షాండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వాకిట్లో పడుకోవట్టే వచ్చి తొక్కుతాయి. చూడ, టీషర్ట్ లక్కుండేస్తుంది. టీషర్ట్ని అన్నది కానీ ఇయ్యి అని ఏడ తొక్కుతుందో, కడుపు మీద, కళ్ళ మీద, ముక్కు మీద బట్టి తొక్కుతుంది చూడు. ఊరికి అట్ట దిండి వేసుకొని అట్ట పడుకున్నా నేను. ఆడొచ్చి అది నా మీద పడిందే, పిక్తాందే సక్కవ టీషర్ట్ చూడు. ఈయనే ఇది చూడు, లాక్కో పీక్కో ఇడ్చుకో. ఇది చండి ఇడుసు. దొంగన కొడుకు వదలదు వాళ్ళ అన్నది ఏదన్నా చూస్తే. ప్యాంటు సక్కాయ ఉతకదామని ఎత్తుకొని పోతాను బాత్రూంలోకి. పీక్కొని చూడు, పీక్కొని నన్ను కూడా పడేసింది. ఆడ పడేసిందిలే ఎట్టా అని దిండి వేసుకొని పడుకున్నా. గస వచ్చిందంట, గస వచ్చింది. గమ్మున ఉండదు, మళ్ళా లాక్కుంటుంది. పడుకునింది గుమ్మన కాళ్ళ మీద. మళ్ళీ ఎత్తుకొచ్చది, మళ్ళీ ఎత్తుకొచ్చింది. వాడు పొద్దునకులు ఇంట్లో ఉండకపోయినా వాడంటే అంత ఇష్టం షాండికే. వాడు గుడ్డలు చూడనే ఎత్తి పెడుతుంది, వాడిని టవర్లో చూడనే ఎత్తి పెడుతుంది. మమ్మల్ని తాకనేదో ఎత్తుకొని పోయింది చూడు. ఎత్తుకొని వాడు పనుకో అంటే మంచం మీద వాడి దగ్గర పోయిందే. మళ్ళీ వచ్చేది, రా అంటే రాలా చూడు. ఇందులో ఆడ పనుకోంది, ఎత్తుపోయి లోపల మంచం కాడ పనుకునింది. కనపడలే మబ్బులో. నేను పనుకున్నా గుమ్మగా. మళ్ళీ వచ్చింది చూడ. వాళ్ళన్న 2 గంటలకు 3 గంటలకు వచ్చాడు. 1 గంటకు వచ్చి కూర్చుంటుంది బయట అరుగు మీద. వాడు వచ్చినంత వరకు ఇంకా అరుగు దిగదనుకోండి. నేను అన్నీ అరుగు చేయాలి, నన్ను అనుకొని కూడా అనుకోదు. వాడు వస్తే మళ్ళీ నన్ను కేర్ చేయదు. వాడు వచ్చినంత వరకే నా దగ్గర ముద్దులాట అన్నీ. వాడు వచ్చినాడంటే మళ్ళీ ఇంకా నన్ను కేర్ చేయదా. దొంగ నా కొడుకు. వాడు వచ్చిందాక నా దగ్గర అన్ని చాలు పడుతుంది. ఇడికి రా, దగ్గరికి రా షాండి పాప. దగ్గరికి రా, దగ్గరికి రా, దగ్గరికి రా. నీళ్ళు తాగుతుంది, మన ఇచ్చే నీళ్ళు తాగదంట. బయట వాన వచ్చిందా. అవన్నీ అరకతలు ఆడబెట్టి సక్కాయ ప్యాంట్ ఇట్టి అంటుంది.
నేను ఎన్ని మాట్లాడుతానా. ఓకేనా, చూడండి చక్కగా తినేదే. మా పక్కింట్లో కుక్క ఎనుకో అనింది కదా, దానికి పెయింట్లు పడినాయి. అది పిల్లలు ఎత్తుకొని వెళ్ళిపోయింది ఇంకొక చోటుకి. ఆ పెయింట్లన్నీ షాండికి ఎక్కినాయి. వారం నుంచి చచ్చిపోతాను. షాండికి గిరుకుంటా అంటే బరుకుతా అంటే ఉడుకుడుకు నీళ్ళు కాంచిపోయాను, రుద్దను, బరకను, దువ్వను, ఇదే పని అయిపోయింది షాండిగానికి. నాకు పెయింట్లన్నీ ఎక్కించుకునింది అడివి. వాళ్ళు ఎవరు లేరు, ఇల్లు కట్టి వదిలేసి వెళ్ళిపోయినారా. ఆ కుక్క ఎనుకునిందా. ఇప్పుడు అదంతా నేను గడిగిన నీళ్ళు వేసి పోనీ మళ్ళీ రోజు ఎక్కించుకుంటుంది పెయింట్లని. ఇంకేం చేయాలా షాండి కోసం. భలే నా కొడుకు షాండిగాడు. అవన్నీ అద్దులు ఆడబెట్టు మే, నీ ముద్దులు అద్దులు నా గుడ్డలు నాకు ఇచ్చే అంటది. ఈదు వాళ్ళు అన్నట్టు ఏంటి అయినా ఈద. 1 గంట నుంచి ఎదురు చూస్తుంది మన కోసం. 2కి రాని 3కి రాని. వాడు వచ్చి ఇంట్లోకి పోతే మళ్ళీ పడుకొని నిద్రపోతుంది. మళ్ళీ అన్నం పెట్టకపో అన్నం అని అడగను కూడా అడగదు. మనమే బలవంతంగా కలిపి ముద్దలు పెట్టాల్సిందే. నాకు అన్నం ఆకలవుతుంది అని అన్నం కాడికి నీళ్ళ కాడికి వచ్చి అరసను కూడా అరసదా. నేనై కలిపి పెడితేనే గోరుముద్దలు తినేది షాండిగాడు. ఇంకా వచ్చాంది పీకి 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 పీకి. చక్కాయ ప్యాంట్ గస వచ్చానా గుమ్మని కూర్చుంటుంది. అంత గస ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా తాకని చక్కాయ ప్యాంట్ మళ్ళీ లేచి ఎగురుతుంది. షాండిగానికి ఉండే ప్రేమ ఎవరికి ఉండదులే ఫ్రెండ్. మనుషులకు 3 పూట్ల 3 ముద్దలు సంగటి పెట్టినా కానీ ఒక్కరోజు విశ్వాసం చూపించరు. దానికి ఒక్కరోజు అన్నం పెడితే 10 ఏళ్ళైనా మర్చిపోదు. మనం కొట్టినా మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. మనం రోజంతా అన్నం పెట్టకపోయినా మళ్ళీ మన కాడనే కూర్చొని ఉంటుంది. పక్కకైతే పోదు. పక్కింటికి పోయి అన్నం ఆకలి అని అడగదు. ఒక్కరోజు ఒక ముద్ద పెట్టి చూడండి. మళ్ళీ రోజంతా పచ్చి ఉండైనా నీ వాకిట్లోనే కూర్చుంటుంది కానీ పక్కింటికి పోయి అన్నం అడుక్కుంది ఎందు. ఇది కుక్క విశ్వాసం అంటే. మా ఇంట్లో ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు ఒక కుక్కను సాకుతానే ఉంటాడు దాము నా కొడుకు. ఎప్పుడు ఒక కుక్క మా ఇంట్లో ఉండాల్సిందే. కుక్కలు లేని రోజే లేదు మా ఇంట్లో. దాము చిన్న బిడ్డప్పటి నుంచి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. చూసారా షాండి పాపని సతాయిస్తుంది, తొక్కుతుంది. హక్కుతో ప్రేమతో ఒళ్ళో పనుకోవడం, తొక్కడం, నలగొట్టడం షాండిగాని పని చూడండి. నేను ఆడ పనుకుంటే ఆడొచ్చి నా మీదనే పడుకుంటుంది. పక్కనే రెడీగా ఉంటుంది. 1 గంట వరకే ఇంట్లో. 1 గంట దాటిందే వచ్చి అరుగు మీద కూర్చుండేస్తుంది వాళ్ళ అన్న కోసం. అదే విషయం. ఎంతైనా కొనగలం, ఎంతైనా సంపాదించగలం అన్నట్టు.